హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్క మనిషి కూడా తనకి ఉన్న లైఫ్లో దాదాపుగా 20 నుంచి 30 ఇయర్స్ లోపు సెటిల్ అవ్వాలని ఉంటుంది యాక్చువల్గా అయితే. అండ్ దట్టు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలని ఇంకా చాలామందికి ఉంటుంది. అయితే ఇప్పటికీ ఇంకా చాలామంది ఆ వలలోనే చిక్కుకొని ఉన్నారు. గత 7 సంవత్సరాలుగా డిఎస్సి కోసము ఎదురుచూపులుగానే మిగిలిపోయాయి. ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అని చెప్పి చెప్పి మన చెవులు కూడా చెదురుపట్టి పోయాయి. ఎస్సీ వర్గీకరణ, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అని చెప్పారు. ఆ తర్వాత మార్చిలో అయినా రిలీజ్ చేస్తామని చెప్పేసి మన మంత్రివర్యులు లోకేష్ గారు అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ చివరికి ఈ మార్చ్లో కూడా నోటిఫికేషన్ అనేది లేనట్టే అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా మార్చి నెల సగం పైన అయిపోయింది, ఇంకా మిగిలింది సగం మాత్రమే. సో ఈ సగంలో కూడా రోజుకు ఒక న్యూస్ మన పేపర్లో వస్తూనే ఉంది. సో దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఇప్పటికి కూడా డైలమాలోనే చాలామంది ఉన్నారు. యాక్చువల్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వీడియోని చేద్దాం అనుకున్నాను, కానీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కమెంట్ చేస్తున్నారు, సార్ డిఎస్ గురించి వీడియో అనేది చేయండి, చాలామంది వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి. సో అందుకనే ఈరోజు మీ ముందుకు వచ్చాను. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు, వీడియోని లైక్ చేసి చూడండి. ఫస్ట్ డిఎస్సి అంటేనే ఓపికకి సంబంధించింది. ఎందుకంటే డిఎస్సి అంటేనే ఆంధ్ర సివిల్స్ అంటారు. అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ దట్టు మనకి నోటిఫికేషన్ కూడా టైంకి రాదు. సో దాన్ని కూడా మనం బేర్ చేయాలి. ఎన్నో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని మన మైండ్లో పెట్టుకొని అప్పటికి కూడా డైల్యూట్ అవ్వకుండా ఆ సబ్జెక్ట్ని అలాగే గుర్తుపెట్టుకోవడము అంటే చాలా ఓపిక ఉండాలి. అండ్ ఆల్సో ఇప్పటికి కూడా ఎంత టైం అయినా పర్వాలేదు, నాకు గవర్నమెంట్ టీచర్ పోస్ట్ మాత్రమే కావాలి, దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను, ఎంత టైం అయినా పర్వాలేదు, సో నేను ప్రిపేర్ అయ్యి దాన్ని మాత్రమే కొడతాను అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మీకు అంత ఓపిక ఉంది కాబట్టి. ఒకవేళ ఈ వీడియో గవర్నమెంట్ దృష్టికి వెళ్ళినట్లయితే మన ఛానల్ నుంచి చిన్న రిక్వెస్ట్, మన మంత్రివర్యులు తప్పకుండా లోకేష్ గారికి మన ఛానల్ నుంచి చిన్న రిక్వెస్ట్, ఎంతోమంది ఆస్పిరెంట్స్ బయట ఇబ్బంది పడుతున్నారు, సో వీటి మీద మీరు తప్పకుండా స్పందించాలని. గత టెట్లో చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యి మ్యాథ్స్ రాని వాళ్ళు అంటే మ్యాక్సిమం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే వేల మంది మనం చెప్పే టాపిక్స్ విని ఫ్రీ వీడియోస్ ఫాలో అయ్యి ఆ తర్వాత దాని మీద టెస్టులు కూడా రాసుకొని టెట్లో మంచి స్కోర్ సాధించారు. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే చాలామంది కమెంట్ కూడా చేశారు, సో మేము మీ వీడియోస్ ఫాలో అయ్యి చాలా మంచి స్కోర్ అనేది చేసుకున్నాము, చాలా బాగా మాకు యూజ్ అయ్యాయి అని చెప్పేసి. అయితే స్టూడెంట్స్ కొంతమంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, నేను డిఎస్సి కోసమే వెయిట్ చేస్తాను అనుకునే వారికి వెయిటింగ్ అనేది తప్పదు. సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏది రాలేదు, బయట చాలామంది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఎలాంటి ఫేక్ న్యూస్ని కూడా రమ్మొద్దు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే గవర్నమెంట్ నుంచి తప్పకుండా మన ఛానల్లో ఫ్రీ డిఎస్సి క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెట్ ఎలా అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచి స్కోర్ అనేది సాధించారో అలాగే డిఎస్సిలో కూడా మంచి స్కోర్ సాధించే విధంగా ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క మ్యాథ్స్ టాపిక్ కానివ్వండి అందుబాటులోకి తీసుకొస్తాను. ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అండ్ ఫేక్ న్యూస్ విని ఆందోళన చెందొద్దు. సో డిఎస్సి అంటేనే ఆంధ్ర సివిల్స్, డిఎస్సి అంటేనే ఓపిక. సో దీన్ని మైండ్లో పెట్టుకొని ఎవరు కూడా డైల్యూట్ అవ్వద్దు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్లో డైలీ క్లాసెస్ కూడా అందుబాటులోకి వస్తాయి. అండ్ కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనకి గవర్నమెంట్ జాబ్ ఉంటే సరిపోతుంది, అది ఏ జాబ్ అయినా పర్వాలేదు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి చాలామంది రైల్వేస్లో ఎన్టీపీసీ కానివ్వండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానివ్వండి అప్లై చేస్తుంటారు. ప్రజెంట్ మన ఛానల్లో గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క టాపిక్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. మనకి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ గ్రూప్ డి రాసుకోవచ్చా రాసుకోకూడదా, అంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యింది అంతా కూడా ఇక్కడ ఏమన్నా యూజ్ అవుతుందా అనే దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సైకాలజీలో మనకి అభ్యసన బదలాయింపు అనే ఒక టాపిక్ ఉంటుంది. డిఎస్సికి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. ఒక చోట మనం నేర్చుకున్న జ్ఞానము ఇంకో చోట పరోక్షంగా కానివ్వండి, పూర్తిగా కానివ్వండి యూజ్ అయితే దాన్ని మనము అభ్యసన బదలాయింపు అంటాము. అలాగే డిఎస్సిలో ప్రతి ఒక్కరూ మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే. సో మనం నేర్చుకున్న మ్యాథ్స్ ఖచ్చితంగా గ్రూప్ డిలో కూడా యూజ్ అవుతుంది.
ఆ టాపిక్స్ అన్నీ కూడా గ్రూప్ డిలో ఉన్నాయి. అంటే మ్యాథ్స్ అనేది స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మ్యాథ్స్ అనేది స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో దీంట్లో నీకు 25 మార్క్స్ అనేది కవర్ అయిపోతాయి. అండ్ జనరల్ సైన్స్ కూడా మ్యాక్సిమం మనం ఏదైతే చదువుకుంటామో ఆ టాపిక్స్ కొన్ని ఇక్కడ యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోనే మనకి జీకే కరెంట్ అఫైర్స్ కూడా డిఎస్సిలో మనము నేర్చుకుంటాము. జనరల్ సైన్స్ కానివ్వండి, సో జనరల్ సైన్స్ కూడా 25 మార్క్స్ ఉంటాయి. ఈ 25 మార్క్స్లో మనకి కొన్ని టాపిక్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయి. ఆ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్, సో దీంట్లోనే మనకి సోషల్ కూడా కొంచెం ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అంతా కలుపుకొని మనకి 20 మార్క్స్ వస్తాయి. సో డిఎస్సిలో ప్రిపేర్ అయ్యే మనకి ఇక్కడ కూడా కొన్ని టాపిక్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మనకు కావాల్సింది రీజనింగ్ వచ్చేసి మనకి 30 మార్క్స్ ఉంటాయి. వీటి వరకు మనము స్పెషల్గా నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడే మనకి అభ్యసన బదలాయింపు చాలా వరకు జరిగింది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మనము కొంతవరకు పార్ట్ చూసుకుంటే గ్రూప్ డి కూడా మనము రాసుకోవచ్చు. అంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొంతమంది గ్రూప్ డికి అప్లై చేశారు. సో వాళ్ళల్లో కొంతమంది కమెంట్ చేశారు, మన ఓల్డ్ సబ్స్క్రైబరే, డిఎస్సి కోసము చాలా వరకు వెయిట్ చేశాను కానీ రాలేదు. సో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల గ్రూప్ డికి అప్లై చేశాను సార్. సో దానివల్ల మనకి యూజ్ ఎంతవరకు ఉంటుంది ఏంటని చెప్పేసి, డిఎస్సికి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆ సిలబస్లో కొంతవరకు ఇక్కడ యూజ్ అవుతుంది. ఇంకొంత నేర్చుకుంటే మనకి గ్రూప్ డి కూడా మనం కొట్టుకోవచ్చు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంత టైం మాత్రమే వాళ్ళు స్పెండ్ చేసుకోగలరు. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు రన్ చేసుకోవాలి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సో అలాంటప్పుడు తప్పదు, మనకు ఉన్న నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఇంకొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని వేరే జాబ్కి కూడా మనము అప్లై చేసుకొని అటెంప్ట్ చేస్తే పొరపాటున వచ్చినా కూడా మనము అటువైపు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇది అందరికీ చెప్పట్లేదు. ఎవరికైతే ఇబ్బందులు ఉండవు, మాకు టీచర్ పోస్టే కావాలి అనుకున్న వాళ్ళకి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేని వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంతమంది ఉంటాయి. సో వాళ్ళకి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రము గ్రూప్ డి అనేది ప్రెజెంట్ ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి సిలబస్ ముందు గ్రూప్ డి సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ పోస్ట్ వచ్చింది అంటే మీకంటే అదృష్టవంతులు ఇంకోరు ఉండరు. రైల్వే జాబ్స్ కూడా చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా బయట తిరిగే ఫేక్ న్యూస్లోనే నమ్మొద్దు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ప్రతిదీ కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద సిలబస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులోనే ఉంది. సో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉన్న టాపిక్స్ ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి మ్యాథ్స్ అనేది చెక్ చేసుకోండి. దాదాపుగా అన్ని టాపిక్స్ అనేది 70% టాపిక్స్ నేను కవర్ చేస్తున్నాను. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మిగతా 30% కూడా నేను కంప్లీట్ చేస్తాను. అందరికీ యూజ్ అయ్యే విధంగానే ఉంటాయి. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ మీట్ అవుదాము. ఏదన్నా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.